వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అజిక్ ఇన్నోవేటివ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఒక పచ్చడి చేద్దాం. నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు, లేదా మనం రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేనైతే నిల్వ పచ్చడి చేస్తున్నాను. వీటిని వాక్కాయలు అంటారు, లేదా కలిమికాయలు అంటారు కొన్ని ఏరియాల్లో. వాటిని బాగా కడిగి అలా మంచిగా తుడిచి ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత కట్ చేసి అందులో గింజలు ఉంటాయి, మెల్లగా తీసేయాలి. వీటికి ఎలాంటి పెస్టిసైడ్స్ ఉండవండి. ఇలాంటి వాటిని తినడం వల్ల మన హెల్త్కు చాలా మంచిది. దీంట్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కట్ చేసిన ముక్కలన్నిటినీ నేను ఒక గాజు పాత్రలోకి తీసుకున్నాను. మొత్తం చిన్న చిన్న కట్ చేసేసుకొని కొంచెం ఆరనివ్వాలి. తడి ఉంటే మళ్ళీ పాడైపోతుంది. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మెంతులు, వెల్లుల్లి, ఆవు పిండి, వీటన్నిటిని మిక్సీ తిప్పేసుకున్నానండి. మొత్తం మిక్సీ తిప్పిన తర్వాత ఆ ముక్కలలో వేసి వాటిని మంచిగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం నీరు వస్తుంది కదా, మంచిగా కలిసిపోతుంది. కొంచెం సేపు తర్వాత అయినా దాంట్లో నీరు బయటకు వచ్చేస్తుంది. మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసాం కదా, సో బాగా వచ్చేస్తుంది. చాలా హెల్త్కి మంచిదండి. పిచ్చి పిచ్చి అన్నీ తినే బదులు ఇలాంటివి తింటే హెల్త్కి మంచిది. ఏదో జంక్ ఫుడ్ అంతా తినకుండా. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసాను, కొంచెం ఇంగువ యాడ్ చేశాను. పులుపు కదా, ఇంగువ యాడ్ చేస్తే హెల్త్కి బాగుంటుందండి. అవన్నీ లెవెల్ అయిపోతాయి. పోపు బాగా వేగిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. దాన్ని మొత్తం చల్లారనిచ్చిన తర్వాత మనం మొత్తం కలిపెట్టుకున్నాం కదా పచ్చడి, అందులో వేసి కలిపేసుకోవాలి. దీంట్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం ఈ వాక్కాయలతోటి పప్పు చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు, ఇంకేమైనా ఐటమ్స్ చేసుకోవచ్చు. పులుపు బదులుగా దీన్ని వాడుకోవచ్చండి. అది పోపేసి ఇందులో బాగా కలిపేసుకోవాలండి. దీన్ని 2-3 రోజులు నిల్వ ఉంచుకొని తింటే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుందండి. పులుపుకు బదులుగా వీటిని తీసుకొని మనం పప్పులో వీటిలలో కూడా వాడుకోవచ్చు. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.